రేకుల సైజుని బట్టి ఉంటుందండి. టేస్ట్ దీనివల్ల వస్తుందండి. ఈ రేకు పూతరేక అయితే తయారైంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాలాస్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఆత్రేయపురం గ్రామంలో ఉన్న వసంతవాడలో ఉన్నానండి. అక్కడ మనకి ఆత్రేయపురం పూతరేకు ఎలా తయారవుతుంది అది స్టార్టింగ్ నుంచి మీకు చూపించబోతున్నానండి. ఇప్పుడు గ్రామంలో ఉన్న ప్రజలైతే 90% దీని మీద ఆధారపడి వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉంటారండి. ప్రజెంట్ మీకు అది ఆ రేకు ఎలా తయారవుతున్నదని నేను చూపిస్తానండి. మీకు ఆఖరిలో కూడా మీకు పూతరేకులు పంపించే ఏర్పాటు కూడా ఉంటుందండి. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. పేరమ్మా? నా పేరు లక్ష్మి అండి. ఎంతకాలంగా చేస్తున్నారమ్మా ఈ వర్క్? 2 సంవత్సరాల నుంచి. ఈ రేకు తయారవడానికి మీరు కలిపే పిండి ఏంటండి? బియ్యం పిండి అండి. బియ్యం పిండి అండి. మన కేజీ బియ్యం పిండి మీరు ఎన్ని రేకుల వరకు తయారు చేయగలరండి? 300 వస్తాయండి. కేజీ 300 వస్తాయండి. ఓకేనండి. మీరు షాపులకు అమ్ముతారు కదా, మీరు 100 రేకులు ఎంతకు అమ్ముతారండి? 170, 180, 120 ఒకసారి అలాగెళ్తాయండి. ఓకేనండి. రేకుల సైజుని బట్టి ఉంటుందండి. ఉందండి ఇది అసలైన టేస్ట్ దీనివల్ల వస్తుందండి. ఈ రేకు మనకు కుదరడం వల్ల వస్తుంది. ఓకేనండి. మీకు నెక్స్ట్ ప్రాసెస్ షాప్ దగ్గరికి తీసుకెళ్తాను మిమ్మల్ని. అక్కడ ఎలా జరుగుతున్నదని నేను మీకు చూపిస్తాను. వీళ్ళు కొనుక్కుంటారండి 100కి ఎంత అని చెప్పేసి. ఆ తర్వాత పూతరేకు ఇక్కడ తయారవుతుందండి. మీకు తయారీ విధానం కూడా చూపిస్తాను. నెయ్యి అండి అది. సరే, డ్రై ఫ్రూట్స్ అండి. ఏముంటాయండి డ్రై ఫ్రూట్స్లో? బాదం పిస్తా, జీడిపప్పు. ఇది నార్మల్ సైజ్ అండి, చిన్న సైజా? ఏంటంటే బెల్లం పౌడర్ అండి. బెల్లం పౌడర్. ఓకేనండి. పూతరేక అయితే తయారైంది. చేస్తానండి. పూతరేక అయితే ఎక్సలెంట్ ఉందండి. ఆత్రేయపురం అంటే పూతరేక పెట్టింది పేరు. అది పుట్టిన ప్రదేశంలోనే ఇంకా దాని పూతరేకు టేస్ట్ గురించి నేను వేరే చెప్పక్కర్లేదు. చాలా బాగా తయారు చేశారండి వీళ్ళు కూడాను. నెయ్యి కూడా చూసారండి, 3 లేయర్లు వేసారు నెయ్యి. ఇంకా నోటికి నెయ్యి, ఆ పౌడరు, ఈ డ్రై ఫ్రూట్స్ చాలా ఎక్సలెంట్ ఉందండి టేస్ట్ అయితే. ఓకే అండి. ఇప్పుడు మన దీపిక పూతరేకుల ఓనర్ గారి దగ్గర ఉన్నామండి. ఆయన అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీ పేరండి? సురేష్ అండి. సురేష్ గారా? ఇది మీ ఓన్ అండి? ఓకేనండి. మీరు హౌస్ షాప్ అండి? ఓకే. మీరు ఏ టైం నుంచి అందుబాటులో ఉంటారండి? మేము మార్నింగ్ 7ంటికి తీస్తామండి షాప్ అండి. సాయంత్రం 10 దాకా ఉంటామండి. ఓకే. మీకు హాలిడేస్ అని ఏమైనా ఉంటాయండి? కరెక్ట్గా ఆత్రేయపురం సెంటర్లో అయితే షాప్ ఉందండి వీళ్ళది. మీ ఫోన్ నెంబర్ అయినా చెప్పగలరా? 7997125479. ఓకేనండి. ఇప్పుడు ఈయన చెప్పిన ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీరేమైనా డెలివరీ పంపిస్తారండి? బల్క్ డెలివరీలు, శుభకార్యాలు ఉంటాయి? పంపిస్తారండి. అదే ఏ పరిధిలో పంపిస్తారు? మొత్తం ఏపీలో ఎక్కడికైనా పంపిస్తారా? కొరియర్ ద్వారా పంపిస్తామండి, లేకపోతే ట్రావెల్స్కి ఇస్తామండి, కాంప్లెక్స్కి ఏఎన్ఎల్ ఆఫీస్కి ఇస్తామండి. మీరు అక్కడ కాంప్లెక్స్లో తీసుకుంటే సరిపోతుంది పార్సల్. ఓకేనండి. ఏపీ తెలంగాణ వాసులకి మీరు పంపించగలరా? పంపిస్తాం. ఓకేనండి. ఈ నెంబర్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. మీకేమైనా శుభకార్యాలు ఉన్నప్పుడు జస్ట్ మీరు ఫోన్ చేసి వీళ్ళకి కనుక అమౌంట్ పంపిస్తే వీళ్ళు మీకు జెన్యున్గా పంపించేస్తారండి కొరియర్. వీళ్ళు ఆత్రేయపురంలోనే ఉంటారండి. సొంత ఇల్లు, సొంత హౌస్, దాంట్లో తేడా ఉండదు. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ ది ఇంటర్వ్యూ అండి. నా సబ్స్క్రైబర్స్ కోసం, నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు నా ఈ కింది మెయిల్కి అండి మీ అడ్రస్ పంపిస్తే ఏపీ తెలంగాణ వాసులకండి ఈ అవకాశం. దాంట్లో 5 డ్రా తీసి మీకు నేను కొరియర్ అనేది చేస్తానండి. డ్రా డేట్ అన్నది కింద మెన్షన్ చేస్తానండి. ఆ డ్రా డేట్లోగా మీరు నాకు అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. ఒకరితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. నమస్తే.